విజయవాడకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్, అలాగే తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్స్ తొందరలోనే విజయవాడకు ఉంటాయి, విశాఖపట్నానికి ఉంటాయి, తిరుపతికి కూడా ఫ్లైట్స్ ఉంటాయి. ఏం అనుమానం అవసరం లేదు. ఎందుకంటే మీరంతా కూడా ఇప్పుడు చూస్తే దగ్గర 50 లక్షల మంది ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. అది 1 కోటి 2 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు రావడానికి పోవడానికి అవసరం కూడా. వ్యాపారాలు కూడా చేయాలంటే మళ్ళా ఫ్రీక్వెన్సీస్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఒకరోజు సింగపూర్ లో ఉంటారు, ఒకరోజు విజయవాడలో ఉంటారు, మళ్లీ అవసరమైతే ఒకరోజు న్యూయార్క్ పోయి వస్తారు. కాబట్టి అలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు చేసే పరిస్థితి వస్తుంది. దానికి ఏం చేయాలనో కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత నాది. దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. అవసరమైతే అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడుండే ఎయిర్పోర్టే కాకుండా ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక 6-7 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి. విల్ డూ ఇట్.